ఇంకా ఎదర 2-3 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఇంకా ఎదర ఎవరైనా రండి, కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పౌల్ రాజు గారు 2 నిమిషాలు గ్రీటింగ్ త్వరగా ఒకరు వచ్చినట్టయితే అయ్యగారికి వాక్యానికి సమయం ఇవ్వాలి కనుక దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని ఘనమైనటువంటి నామమును బట్టి ప్రభువును స్తుతిస్తూ దైవజనులు ప్రసాద్ గారిని, మాస్టర్ గారిని ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసి అద్భుతమైన మందిరాన్ని, సంఘాన్ని, సేవను ఏర్పాటు చేసి ఈ 2వ చర్చి పుట్టినరోజు ఏర్పాటుని అంత ఘనంగా చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవసేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనాలు ఈ సందర్భంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. యాకోబు చెప్తాడు, నిశ్చయముగా ఇది దేవుని సన్నిధి అని. అలాగనే అక్కడే ఒంటరి అయినటువంటి యాకోబును దేవుడు దర్శించి మహా భాగ్యవంతుడిగా చేయడమే కాక ఇజ్రాయేల్గా ఆశీర్వదించి ప్రపంచ దేశాల్లోనే గొప్ప దేశంగా దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును ఆ రాత్రి అక్కడ దేవుడు దర్శించి ఆ ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అలాగే ప్రసాద్ గారిని దేవుడు దర్శించి ఈ గొప్ప సేవను వారికి ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఘనమైన సేవ చేయాలని, ఇలాంటి వేడుకలు అనేక జరిపించాలని, వారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ మాట చెప్పి ముగిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తాం. సూపర్. తెలిపిన పౌల్ రాజయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యెహోషువాయి గారు కూడా 1-2 నిమిషాలు వారి గ్రీటింగ్స్ తెలుపుతారు. ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రసాద్ గారికి, రాష్ట్రం గారికి, సంఘానికి, కూడి వచ్చిన గనులైన దైవజనులందరికీ, విశ్వాసానికి యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడి, యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలలో సంఘమటండి శ్రమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును భయమును పరిశుద్ధాత్మయు ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అందరి మాట చెప్పండి, విస్తరించుచుండెను. చేసి వచ్చేలా చేయకుండా వచ్చాను ఇంటి దగ్గర కదా. ఇక్కడ ఈ సంఘాన్ని, దేవుడి మినిస్ట్రీని విస్తరించునుగా. 4 ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఈ పరిచయం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని ప్రజలు రావాలని, పరిశుద్ధాత్మని ఆదరణ, భయము, సమాధానం కలిగి సంఘం ఇంకా విస్తరించాలని, సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య మరింతగా ఇది 2 నుంచి 3 అడుగుపెట్టింది. ఇలాగ దేవుని రాకడ వరకు నా ప్రభు నామములో విస్తరించునుగా. ఈ సంఘమే కాకుండా ఇక్కడికి వచ్చిన దైవజనుల సంఘాలని అలా విస్తరించాలని మనసారా నేను కోరుకుంటూ దీవిస్తూ మాట్లాడుతున్నాను. గాడ్ బ్లెస్. అలాగే యెహోషువాయి గారికి గ్రీటింగ్స్ తెలుపుతున్న అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో డేవిడ్ రాజయ్య గారు కూడా నిమిషాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రసాద్ గారికి, అలాగే అమ్మగారికి, కూడిన సంఘస్థులకు, అలాగే గొర్రెలైన దైవజనులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి దినాన్ని వర్తమానానికి పిలువబడిన దైవజనులు మూర్తయ్య గారికి కూడా ప్రత్యేకమైన వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల బైబిల్ ఒక మాట మనకు కనిపిస్తుంది, యెహోవా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కదండి, ఇది సమస్త జనులకు. ఈ మందిరంలోను ఏ భేదము లేదు. అందరూ వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేస్తే దేవుని మేలులు పొందుకోగలుగుతాం, దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. మందిరాల్లో అనేక కార్యాలు ప్రభు చేయగలిగాడు.